నమస్కారం, తెలుగు రుచికి స్వాగతం, సుస్వాగతం. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. షెఫ్ రాజు గారికి వెల్కమ్ చెప్పేద్దాం. ఆహా ఏమి రుచిలో ఏ వంట చూసేద్దాం. రాజు గారు స్వాగతం. నమస్కారం రాజు గారు. నమస్కారం అండి. బాగున్నారండి? బాగున్నానండి. సో ఇవాళ మన ఆహా ఏమి రుచిలో ఏం చూపిస్తున్నారు మాకు? ఈరోజు కొబ్బరి రొట్టె అండి. కొబ్బరి రొట్టె ఎస్. అంటే ఏంటి, స్వీట్ గా ఉంటుందా, హాట్ గా ఉంటుందా? స్వీట్ గానే చేస్తున్నాం. కొంచెం మనకు దిబ్బ రొట్టె లాగా ఉంటుంది, దగ్గరగా కొంచెం మందంగా వచ్చి బాగుంటుందండి. అంటే ఇది ఒక ట్రెడిషనల్ వంట మనకి. కొబ్బరి రొట్టె మనం నేర్చుకుందాం. కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కొబ్బరి రొట్టెకి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి ముక్కలు అరకప్పు, బెల్లం అరకప్పు, బియ్యం 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, వంట సోడా చిటికెడు, ఉప్పు చిటికెడు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ రెడీగా ఉన్నాయండి. సో రాజు గారు స్టార్ట్ చేద్దాం. ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం బియ్యం కనీసంగా 5 నుంచి ఒక 6 గంటల పాటు నానబెట్టుకోవాలండి. ఓకే. సో అప్పుడే మనకు బాగా వస్తుంది. దీన్ని మనం మిక్స్ ఆడించుకోవాలి. సో పేస్ట్ లాగే. పచ్చి కొబ్బరి ముక్కలు, బెల్లం, కొద్దిగా యాలకుల పొడి, సో కొద్దిగా వంట సోడా, ఓకే, కొద్దిగా ఉప్పు అండి. ఇంకా కొంచెం కావాలండి. అంటే దోశ కన్సిస్టెన్సీలో రావాలా? ఎలా? దానికంటే కొంచెం గట్టిగా వస్తుంది. కొద్దిగా గట్టిగా. సో రుబ్బుకునేటప్పుడు నీళ్లు చూసుకుని వేసుకుంటూ ఉండాలి కదండి? అవునండి. సో లైటర్ ఇస్తారా? ఓకే. స్టవ్ ఆన్ చేసుకుని నెయ్యి. ఎస్. స్వీట్ ఏదైనా నెయ్యితోనే బాగుంటుంది. తిగ్గారికి కావాలా? ఎస్ అండి. ముందుగా ఇది మనం బెల్లం అది కూడా వేస్తాం కాబట్టి మనం కొంచెం లూజ్ అవుతుందండి కదా. ఎస్ అండి. రుబ్బుకునేటప్పుడు జాగ్రత్తగా నీళ్ళు వేసుకోవాలి. సో ఫుల్ సైజులో వేస్తున్నాను. మన ఇష్టం సైజ్ అనేది. కొంచెం మందంగానే వస్తుంది మనకి ఇది. సో దిబ్బ రొట్టె స్టైల్లో వస్తుందండి. ఎస్ అండి. సో దీన్ని కొంచెం స్లో ఫైర్లో మనం పెట్టేసుకోవాలండి. సో మూత పెడదాం. మూత పెట్టేసుకుంటే మనకు కొంచెం ఫాస్ట్గా అవుతుంది. సో అటువైపు కొంచెం వేగిన తర్వాత మనకు లైట్గా ఆ క్యారమలైజ్ అయిన స్మెల్ వస్తుంది. అప్పుడు రెండో వైపు కూడా మనం తిప్పుకుంటాం. అప్పుడు 2 వైపులు కాలిన తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు అండి. ముక్కలుగా చేసేసి కొంచెం అలా మందంగా వస్తుంది. చాలా బాగుంటుంది. డైరెక్ట్ వేడిగా తినేస్తే సూపర్గా ఉంటుంది. వెరీ నైస్. బాగుందండి. మంచి రంగు కూడా వచ్చింది కదా. ఎస్ అండి. సో 2 వైపులా మూత పెట్టి ఇలా కాల్చుకోవాలన్నమాట. ఎస్. సో ఇలా దల్సరిగా లావుగా ఉంటుంది ఇది. అవునండి. సో నైఫ్ ఇస్తారా? ఓకే. సో కొంచెం ఇలా మనకు మందంగా, ఇంకొంచెం మందంగా కూడా వస్తుందండి. అంటే మన గిన్నె కొంచెం చిన్నగా ఉంటే అప్పుడు ఆ థిక్నెస్ అనేది కొంచెం పెరుగుతుంది. ఓకే. సో ఇలా మనం సర్వ్ చేసేసుకుంటే, సో పైనుంచి కావాల్సిన ఏదైనా సిరప్ కానీ, అంటే లేతే చెరుకు పాకం ఉంటుంది కదా, అలాంటిది ఏదైనా మనం సర్వ్ చేసుకోవచ్చు దాంతో. వావ్. సో వేడిగా కొబ్బరి రొట్టి రెడీ అండి. బాగుందండి. ఇంట్రెస్టింగ్ గా ఉంది. అలాగే చాలా సులువు కూడా చేసుకోవడం. మనం ట్రై చేద్దామే. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. కొబ్బరి రొట్టె తయారీ విధానం: ముందుగా బియ్యాన్ని 6 గంటల పాటు నానబెట్టి ఉంచుకోవాలి. మిక్సీ జార్లో నానబెట్టిన బియ్యం, పచ్చి కొబ్బరి ముక్కలు, బెల్లం, యాలకుల పొడి, వంట సోడా, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమాన్ని
పెనంపై రొట్టెలాగా వేసి నేతితో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, కొబ్బరి రొట్టె రెడీ. కొబ్బరి రొట్టి చూడ్డానికి ఎంత బాగుందో, దిబ్బ రొట్టి లాగే ఉంది చూడ్డానికి. స్వీట్ డిష్, పిజ్జా లాగా ఉంది, పిజ్జా. బాగుంది, చాలా బాగుంది. పైన క్రిస్పీగా ఉంది, లోపల కొబ్బరి ఫ్లేవర్ అది తెలుస్తుంది. బెల్లం వేసుకున్నాం, కావాలంటే దీంట్లో కొంచెం మిరియాల పొడి కూడా అప్పటికప్పుడు కొంచెం గ్రైండ్ చేసుకుని వేసుకుంటే, కావాల్సి మనం సోంపు పొడి కూడా వేసుకోవచ్చు. అంటే అలా ఫ్లేవర్స్ కొంచెం చిన్న చిన్నగా చేంజ్ చేసుకుంటే బాగుంటుంది. అది కూడా మనకు చాలా బాగుందండి, ఎక్కువ తీపి కూడా లేదు, నీట్గా ఉంది. నైస్ డిష్ అండి, చాలా ఈజీ టు మేక్. మనం ట్రై చేద్దాం. ఓకే అండి, ఇప్పుడు మీకోసం ఆ చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మనం తీసుకునే జాగ్రత్తలను బట్టి మన చర్మం కానీ, మన జుట్టు కానీ, ఆఖరికి మన ఆరోగ్యం కానీ ఆధారపడి ఉంటుంది అని మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం కదా. ముఖ్యంగా చర్మం విషయానికి వస్తే అప్పుడప్పుడు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే చర్మం బాగా గ్లోగా, హెల్తీగా ఉంటుంది. ముఖ్యంగా కొద్దిగా బియ్యం పిండి తీసుకొని అందులో కాస్త నీళ్లు కానీ లేకపోతే రోజ్ వాటర్ కానీ వేసుకొని బాగా మిక్స్ చేసి పేస్ట్ లాగా తయారు చేసుకొని దీన్ని ముఖానికి మృదువుగా మసాజ్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకున్నట్లయితే ఇది స్క్రబ్బర్ లాగా ఉపయోగపడుతుంది. చర్మం మీద ఉన్నటువంటి మృత కణాలంతా కూడా వెళ్ళిపోతాయి, చర్మం బాగా నిగారింపుని సంతరించుకుంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హాయ్ అండి, నేను మీ శ్వేత. సీతమ్మ వాకిట్ల సిరిమల చెట్టులో శాలినిని. సమ్మర్ స్పెషల్గా మీకు ఒక మంచి రెసిపీని చేసి చూపిస్తాను. అదేంటంటే మ్యాంగో లస్సీ. మరి మ్యాంగో లస్సీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? మ్యాంగో లస్సీకి కావాల్సిన పదార్థాలు: మామిడి పండు 1, పెరుగు 1 కప్పు, పంచదార 2 టేబుల్ స్పూన్లు, పిస్తా కొద్దిగా, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, ఐస్ క్యూబ్స్ తగినన్ని. యమ్మీ యమ్మీ మ్యాంగో లస్సీ. అది ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. దీనికోసం చాలా మంది బయటకు వెళ్తూ ఉంటారు. ఇంట్లోనే ఎలా చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను. సో మ్యాంగో లస్సీకి మనకు కావాల్సింది మెయిన్ ఇంగ్రీడియంట్ మ్యాంగోస్. సో మ్యాంగోస్ని మనం చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకుందాం. మంచి తీయటి పండు అయితే చాలా బాగుంటుంది. ఈ మామిడి పండు ముక్కల్ని జార్లో వేసుకుందాం. పెరుగు కూడా తాజాగా కమ్మగా ఉంటే చాలా బాగుంటుంది. మామిడి పండు తీపిని బట్టి మనం షుగర్ వేసుకోవాలి. సో దీంట్లో కొంచెం మనం యాలకుల పొడి వేసుకుంటున్నాం. సో చల్ల చల్లగా ఉండాలి కాబట్టి ఐస్ క్యూబ్స్. సో దీన్ని మొత్తం మనం మిక్స్ చేసేసుకున్నాం. చాలా సింపుల్గా కొన్ని ఇంగ్రీడియంట్స్తో మనం లస్సీ చేసుకుంటున్నాం. సో దీన్ని మనం గ్లాసెస్లో సర్వ్ చేసుకుందాం. సో మనం లస్సీని గార్నిష్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో నేనైతే ఇక్కడ పిస్తా చిన్నగా తరిగి పిస్తాతో నేను గార్నిష్ చేసుకుంటున్నాను. సో సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టులో నా క్యారెక్టర్ తెలుసు కదా. సో నేనైతే క్యారెక్టర్ దాంట్లో ఇన్వాల్వ్ అయినట్టు అసలు బయట అస్సలు ఉండరండి. చాలా అల్లరి పిల్లని, దాంట్లో అందరూ చూసి ఏడుస్తూ ఉంటారు, కానీ బయట మాత్రం నేను అందరినీ ఏడిపిస్తూ ఉంటాను అన్నమాట. సో నా క్యారెక్టర్ని ఆదరిస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ. సో మ్యాంగో లస్సీ కూడా రెడీ అయిపోయింది కదా, మీకు కూడా నోరూరుతుంది కదా. సో దీని తయారీ విధానం మరొకసారి మీకోసం. మ్యాంగో లస్సీ తయారీ విధానం: మిక్సీ జార్లో మామిడి పండు ముక్కలు, పెరుగు, పంచదార, యాలకుల పొడి, ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ పట్టాలి. ఆపై సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుని పిస్తాతో గార్నిష్ చేసుకుంటే మ్యాంగో లస్సీ రెడీ. రాజు గారు, మ్యాంగో లస్సీ. ఓకే, సీజనల్ లస్సీ. చాలా చల్లగా, స్వీట్గా.
ఎస్, అంటే సీజన్లో మామిడి పండు దొరికినప్పుడు మనం అవును. సో ఇంట్లోనే ఇలా హ్యాపీగా అంటే అప్పటికప్పుడు మనం ఫ్రెష్గా పెరుగు తోడేసుకుని అవును. సో ఇలా చేసి మన పిల్లలకి ఇస్తే ఈవినింగ్ టైం కానీ మధ్యాహ్నం కానీ ఇంకా టైం అక్కర్లేదు. సమ్మర్లో ఏ టైంలో ఇచ్చినా హ్యాపీగా చల్లగా ఏది ఇచ్చినా తీసేసుకుంటాం. సో లస్సీ ఐడియా బాగుంది. దీంట్లో కావాల్సి ఇంకొంచెం అంటే ఎండింగ్లో కొద్దిగా చిన్న మామిడి పండు ముక్కలు కూడా మనం వేసుకోవచ్చు. ఓకే. సో అవి మధ్యలో తగులుతూ ఇంకొంచెం ఫీల్ అనేది ఇంకొంచెం ఎక్కువ వస్తుంది మనకు. లేదు అనుకుంటే దీంట్లోనే కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అవును. సో అది కూడా బాగుంటుంది. సో టేస్ట్ చూస్తాను. సంవత్సరం అంతా ఎదురు చూసేది మ్యాంగోకి ఎందుకోసమే కదా. అవును. సో ఇలా రకరకాల తయారు చేసుకొని ఆ సంవత్సరం మొత్తం వెయిట్ చేసిన దాన్ని ఈ ఒక్క సీజన్లో మొత్తం అలా తీర్చేసుకోవాలి. కోరికలన్నీ కూడా అంటే మామిడి పండుతో ఏమేమి చేసుకోవచ్చు అనేది మీరు కూడా తీసుకోండి. సో మినిమం 2-3 వస్తువులు మనకుంటే హ్యాపీగా అలా మిక్సీ కొట్టేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా బాగా వచ్చిందండి. దీంట్లో మనకి కర్డ్ కూడా టేస్ట్ తెలుస్తుంది. ఎస్. సో మామిడి పండుతో పాటు ఆ పెరుగు, అందుకే ఫ్రెష్ పెరుగు అయితే మనకు దీనికి చాలా బాగా సెట్ అవుతుంది. పులుపు లేకుండా ఉండాలి అన్నమాట. మ్యాంగో లస్సీ ఎవరికి ఇష్టం ఉండదండి, మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బట్టల మీద ఏవైనా మరకలు పడ్డాయంటే వాటిని వదిలించడం ఒక పట్టాను వీలు కాదు. ముఖ్యంగా గోరింటాకు మరకలు లాంటివి పడ్డాయనుకోండి, ఈ చిట్కా ట్రై చేయండి. మరక ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతంలో కొద్దిగా గోరువెచ్చటి పాలు వేసి ఒక 10 నిమిషాలు అలాగే ఉంచేసి ఆ తర్వాత ఏదైనా డిటర్జెంట్తో క్లీన్ చేసుకున్నట్లయితే మరక శుభ్రంగా పోతుంది. నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. గుడ్ ఫుడ్ సెగ్మెంట్లో ఇవాళ గుడ్ ఫుడ్ ఏంటండి? వీట్ గ్రాస్తో చేస్తున్నానండి. వీట్ గ్రాస్ స్మూతీ. సో పచ్చిగా కూడా వీట్ గ్రాస్ అలా తీసుకోవచ్చా అండి? తీసుకోవచ్చండి, ఏం కాదు, చాలా బాగుంటుంది కూడా, టేస్టీగా ఉంటుంది. ఎస్. వీట్ గ్రాస్ స్మూదీ మనము నేర్చుకుందాం. కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వీట్ గ్రాస్ స్మూదీకి కావాల్సిన పదార్థాలు: వీట్ గ్రాస్ 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ఆపిల్ 1, పాలకూర 1/2 కప్పు, నిమ్మరసం 1 టీ స్పూన్, కొబ్బరి నీళ్లు 2 కప్పులు, పుదీనా కొద్దిగా. ఓకే, కావాల్సిన పదార్థాలు అన్నీ సిద్ధంగా ఉన్నాయండి, మొదలు పెడదామండి. ఓకేనండి. సో దీనికి ఏంటంటే మనం కొంచెం బేస్ కూడా ఇస్తాం. దీంట్లో మనకి నచ్చిన వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు అండి. మీరు క్యారెట్ వేస్తున్నారు? క్యారెట్ వేస్తున్నాను, అలాగే కొంచెం లేతగా ఉండే పాలకూర. సో వీట్ గ్రాస్, సో ఇలా చిన్నగా మనం తరుక్కుంటే బాగా బ్లెండ్ అవుతుందండి. అలాగే దీంట్లోనే యాపిల్ ముక్కలు. ఓకే, తొక్కతో బాటు వేస్తున్నాం, తీసేస్తున్నాం. ఇలా దీంట్లో ఏ కాంబినేషన్ అయినా వేసుకోవచ్చా అండి? వేసుకోవచ్చండి. ఫ్రూట్స్ కూడా కాంబినేషన్ మనం మార్చుకోవచ్చు. సో వాటితో పాటుగా మనం ఆ గ్రాస్ అనేది యూజ్ చేస్తున్నాం అడిషనల్గా. సో యూజువలీ ఎలాంటి ఫ్రూట్స్తో బాగుంటుంది? గ్రేప్స్తో బాగుంటుందా? పైనాపిల్ అన్ని ఏదైనా సిట్రస్ బేస్డ్ కొంచెం ఏదైనా ఫ్రూట్స్ ఉంటే బాగుంటుంది అన్నమాట. దాంతో బాగుంటుంది. ఎస్ అండి. గొండి చాకు, యాపిల్ ముక్కలు, అలాగే కొద్దిగా నిమ్మరసం. ఇదిగోండి. ఇక్కడ కొబ్బరి నీళ్ళు తీసుకుంటానండి, లేకపోతే నార్మల్ వాటర్ అయినా మనం తీసుకోవచ్చు. సో ముందుగా కొంచెం వేసేసి అది కొంచెం ప్రాపర్గా మిక్స్ అయిపోయిన తర్వాత అప్పుడు మిగతావి యాడ్ చేసేసుకున్నాం. ఓకే. అలాగే స్వీట్నింగ్ కొరకు ఖర్జూరం వాడుతున్నాను నేను, లేదా తేనె అయినా మనం వేసుకోవచ్చండి. లోపల గింజలు తీసేసి వేసుకోవాలి మనం ఖర్జూరం. మిక్సీ పట్టేసుకున్నాం. సో దీంట్లో మిగతా కొబ్బరి నీళ్ళు కూడా యాడ్ చేసేస్తున్నాను.
మళ్ళీ ఒకసారి పట్టేసుకుని మనం సర్వ్ చేసేసుకోవచ్చండి. ఓకే, రెడీ అయిపోయింది. ఓకే. సో దీన్ని వడగట్టకూడదు, అలాగే డైరెక్ట్గానే తీసేసుకుంటే బాగుంటుంది. అంటే అంత పల్పులానే ఉంటుంది కదా మనకు. అదే కదా బలం యాక్చువల్లీ, ఎస్. ఫైబర్ కూడా. సో పైనుంచి కొద్దిగా పుదీనా. ఓకే, ఓకే. సైడ్లో మనం కొంచెం ప్లేట్ గార్నిష్ చేసుకుందాం. కీరా అలాగే క్యారెట్తో చేస్తున్నాను. సో ఫోల్డింగ్ స్టైల్లో చేసుకుందాం. ఇది ఫస్ట్ లాస్ట్ వదిలేసి మిగతాది ఫోల్డ్ చేయాలి కదా. ఓకే, అలాగే క్యారెట్తో 2 ఫ్లవర్స్ చేస్తున్నాను. ఇలా కూడా బాగానే ఉంది కదా. పెట్టుకోవచ్చు అండి, చాలా వేరియేషన్స్ చేయొచ్చు దాంతో. బాగుంది కదా. సో ఇక్కడ మధ్యలో మనకి ఫ్లవర్ వచ్చేస్తుంది, పువ్వు. లెమన్ గ్రాస్ స్మూతీ రెడీ అండి. బ్యూటిఫుల్. నేను కూడా కార్వింగ్ కొంచెం చేశాను. ఓకే, ఇలాంటి సింపుల్ కార్వింగ్స్ మనం ట్రై చేద్దాం. అలాగే లెమన్ గ్రాస్ స్మూదీ కూడా తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. వీట్ గ్రాస్ స్మూదీ తయారీ విధానం: మిక్సీ జార్లో క్యారెట్ ముక్కలు, పాలకూర, వీట్ గ్రాస్, యాపిల్, నిమ్మరసం వేసి కొబ్బరి నీళ్లు వేసి మిక్సీ పట్టాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని పుదీనాతో గార్నిష్ చేసుకుంటే వీట్ గ్రాస్ స్మూదీ రెడీ. వీట్ గ్రాస్ స్మూదీ చాలా ఎనర్జెటిక్ అండ్ గుడ్ హెల్త్ డ్రింక్. ఎస్. ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. అంటే నాకు తెలిసి ఇలాంటి ఒక స్మూదీ గుడ్ మార్నింగ్లో ఒకటి తాగేస్తే ఫుల్ టైం ఎనర్జీ ఏమో మనకు కదా. అవునండి. నాకు బాగా ఆపిల్ ఫ్లేవరు, క్యారెట్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఎస్ అండి. ఇంట్రెస్టింగ్. సో ఇలా అంటే మనం ఇంట్లో ఇప్పుడు చాలా మంది కూడా ఆ వీట్ గ్రాస్ ఇంట్లోనే పెంచుకుంటున్నారు, చిన్న పాట్స్లలో కానీ బౌల్స్లలో కానీ. కరెక్ట్. సో అలాంటి వాటిని అంటే కొంచెం డిఫరెంట్గా ఏం చేసుకోవాలో చాలా మంది కూడా ఐడియా ఉండదు. సో ఇలాంటి ట్రై చేసుకుంటే హ్యాపీగా మన షో ద్వారా మనం తెలియజేయొచ్చండి. బాగుందండి, వెరీ నైస్, ఇంట్రెస్టింగ్. చాలా మంచి ఎనర్జీ డ్రింక్ అండి, అండ్ టోటలీ న్యాచురల్ కాబట్టి మనం తప్పకుండా ఎంజాయ్ చేస్తాం గుడ్ హెల్త్. ఇప్పుడు మీకోసం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా.
మనం ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఒక్కోసారి అతి దాహంగా అనిపిస్తూ ఉంటుంది, వామిటింగ్ వస్తున్నట్టుగా వికారంగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఒక ఏలక్కాయ తీసుకుని నోట్లో వేసుకుని నములుతో ఆ రసాన్ని కనుక మింగుతూ ఉన్నట్లయితే ఇలా అతి దాహం అనేది అనిపించదు, వామిటింగ్ సెన్సేషన్ కూడా చాలా వరకు తగ్గుతుంది, అలాగే నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది. నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. మరి వాళ్ళ మన షెఫ్ స్పెషల్లో ఏం చూపిస్తున్నారు మాకు? కుల్ఫీ చాలా మంది కూడా ఇష్టం కదండి. సో అంటే మనం ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళినా ఎక్కడైనా పిల్లలు కానీ పెద్దలు కానీ ఎక్కువగా అదే చూస్ చేస్తూ ఉంటారు. సో ఈరోజు ఆ కుల్ఫీలోనే కొంచెం నేను చాక్లెట్ ఫ్లేవర్లో తయారు చేస్తున్నాను. చాక్లెట్ కుల్ఫీ అండి. మ్యాంగో కుల్ఫీ అంటారు, లేకపోతే కేసర్ పిస్తా కుల్ఫీ అంటారు, సాఫ్రాన్ కుల్ఫీ. ఇవాళ మీరు చూపించే చాక్లెట్ కుల్ఫీ. చాక్లెట్ కుల్ఫీ, ఎస్. ఓకే, మనం నేర్చుకుందాం. కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. చాక్లెట్ కుల్ఫీకి కావాల్సిన పదార్థాలు: కోకో పౌడర్ 1 టేబుల్ స్పూన్, కోవా 1/2 కప్పు, పంచదార 2 టేబుల్ స్పూన్లు, పాలు 1/2 లీటర్, పాల పొడి 1/2 కప్పు, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, యాలకుల పొడి 1/2 టీ స్పూన్. చాక్లెట్ కుల్ఫీకి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. ఓకే అండి, వెయిట్ చేస్తాం నేర్చుకోవడానికి. ఓకే, సో ముందుగా పాలండి. సో ఇవి నేను ఆల్రెడీ బాగా కాచాను. నేను ఇవి దగ్గరకు వచ్చే విధంగా చూడండి. ఇలా కొంచెం మనకు కలర్ కూడా మారింది, కొంచెం ఆ మేగడ కూడా రావాలి. సో చాలాసేపు మనకు టైం పడుతుంది. ఓకే, సో దీంట్లో సరిపడా పంచదార, తీపి ఎంత కావాలంటే అంత. ఎస్. సో కొంచెం టైం తీసుకుంటుంది, బట్ ఇంట్లో చేసుకుంటే మనకు కావాల్సిన ఫ్లేవర్స్ దీంట్లో మనం యాడ్ చేసుకోవచ్చు అండి కుల్ఫీలో. కుల్ఫీ అంటే ఒక డెలికసీ కదా. ఎస్, దాంట్లో ఇంకా చాలా రకాలు కూడా చేసుకుంటాం కదా, చిన్న చిన్న చెంచం వేసేసి అంటే రకరకాల ఫ్రూట్ ఫ్లేవర్ కూడా, మ్యాంగో కుల్ఫీ అని. ఇప్పుడు సీజన్ మనకు మ్యాంగో పండు వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం మ్యాంగో కుల్ఫీ చేసుకోవచ్చు. ఏ ఫ్రూట్స్ మనకు దొరికితే ఆ ఫ్లేవర్ మనం యాడ్ చేసుకోవచ్చు. కరెక్ట్. సో కొంచెం పంచదార కరిగిన తర్వాత ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ దే, కుల్ఫీది కుల్ఫీదే. ఎస్, అసలు దేనికి పొంతనే లేదు అస్సలు. సో మీరు పిల్లల ముందు ఐస్ క్రీమ్ పెట్టినా కుల్ఫీ పెట్టినా ఏది కూడా అసలు వాళ్ళు అంతే, అది టేస్ట్ చేయాలి, ఇది టేస్ట్ చేయాలి కంపల్సరీగానే. ఇప్పుడు వేసవి కాలం కాబట్టి చల్లగా బాగుంటుంది. సో దీంట్లో కొంచెం కోవా వేస్తున్నాను. సో ఆల్మోస్ట్ ఇది కూడా మనకు పాలు బాగా మరిగించి చేస్తే వచ్చేదే. అవును, ఇంకొంచెం ఫాస్ట్గా కావడానికి కోవా. సో ఈ పచ్చి కోవానా, మళ్ళీ ఇందులో స్వీట్ ఉందా? పచ్చి కోవానే. స్వీట్ కోవా తీసుకుంటే పంచదార అనేది మనం చూసి యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పాల పొడి, ఓకే, కొంచెం యాలకుల పొడి. ఆ మధ్యలో ఎలాచీ కూడా తగులుతూ ఉంటుంది కదా. సో కొంచెం రఫ్గా అంటే బరకగా చేయడం వల్ల మధ్య మధ్యలో తరగలు తగులుతూ ఉంటాయి. అది బాగుంటుందండి ఆ ఫీల్ మనకు. ఎస్, కుల్ఫీ తినేటప్పుడు. అలాగే మధ్య మధ్యలో మనకు ఆ దేశీ ఫీలింగ్ ఉంటుంది తెలుసా, ఇండియన్ ఒథెంటిక్ యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ అవన్నీ. సో కొంచెం అవి కూడా కొంచెం బరక అంటే చాప్ చేస్తారు కదా డ్రై ఫ్రూట్స్ కూడా. సో దీంట్లో ఏంటంటే చేసే వాళ్ళకి చాలా ఓపిక కావాలి, తినే వాళ్ళకి అక్కర్లేదు. చాలా ఓపికగా తిప్పుతూ ఉండాలి. ఇది తినే వాళ్ళకి వాళ్ళని మెచ్చుకునే ఓపిక ఉండాలి, అది తిన్న తర్వాత. సో దీంట్లో కోకో పౌడర్ అండి, అలా వేసేయడమే. ఎస్, ఒక్కసారి ఇది మనం బాగా కలిపేసేయాలి. దీంతో రంగంతా మారిపోతుంది. ఎస్. సో ఇది కూడా అన్స్వీట్ అండ్ కోకో పౌడర్ కదండి? అవునండి. అంటే తీపి, దాంట్లో పంచదార లేనిది, తీపి లేనిది. ఎస్. మనం ఇప్పుడు చూద్దాం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఈ ఎండాకాలంలో పెరుగు కాసేపు అలా బయట ఉంచగానే పులిసిపోతూ ఉంటుంది. అలా కాకుండా పెరుగు తొందరగా పులవకుండా ఉండాలి అంటే ఈ చిట్కా ట్రై చేయండి. ఏం లేదండి, పెరుగు మీద ఉన్నటువంటి మీగడని సెపరేట్ చేసేయాలి, మీగడంతా తీసేసేయాలి. లేదు మీగడ కూడా కావాలి అనుకుంటే మీగడ బయటకు కనిపించకుండా బాగా పెరుగులో మిక్స్ అయిపోయేటట్లుగా కలిగి పెట్టేసుకోవాలి. అలా చేసినట్లయితే పెరుగు త్వరగా పులవకుండా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్.
బాదం అలాగే పిస్తా అండి. బాదం పిస్తా వేసారు. ఎస్, సో ఇలా పచ్చిగానే తరిగి వేసుకోవడమే కదా, అంతే, వేయించక్కర్లేదు. అక్కర్లేదండి దీనికి. కానీ సన్నగా ఇలా తరుక్కోవాలి. మధ్య మధ్యలో అలా తరకలు తగులుతూ ఉంటాయి. కుల్ఫీ మిక్చర్ రెడీ అయిపోయిందండి. సో దీన్ని ఇప్పుడు మనం మోల్డ్స్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. తప్పకుండా. ఇప్పుడు రకరకాల మోల్డ్స్ కూడా బాగా దొరుకుతున్నాయి. ఏది అందుబాటులో ఉంటే అది బెటర్. ఏంటంటే కొంచెం ఇలా మెటల్ది, అల్యూమినియం కానీ ఏదన్నా ఉంటే కొంచెం ఫాస్ట్గా అవుతుంది ఫ్రీజింగ్ అనేది మనకు. గుంట కట్టిస్తారా? కొంచెం చల్లారక్కర్లేదా అండి ఇది? కొంచెం దీంట్లో వేసి మనం పక్కన పెట్టేసుకొని చల్లార్చి అలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఓకే. ఓకే, ఓకే. సో వీటిని కనీసం 7 నుంచి 8 గంటలు, అంటే మనం సాయంత్రం పెట్టేసుకుంటే నైట్ లోపల మనకు మార్నింగ్ వరకు రెడీ అవుతాయండి. ఓకే, సో దీన్ని మనం ఫ్రిడ్జ్ నాకొకటి కదా. ఎస్, అందుకే 2 చేసాం, మిగతాది తర్వాత చూసుకుందాం. ఓకే. నాకు తెలిసి మీరు ఆల్రెడీ చేసి పెట్టుంటారు నా కోసం. ఎస్, నాకు కూడా తెలుసు మీరు ఎక్కువసేపు ఆగలేరని. ఆగలేదు. అందుకే ముందుగా నేను 2 చేసి పెట్టేశాను. నా కోసం కాదండి, ప్రేక్షకుల కోసం. ఎస్, వాళ్ళు చూస్తారు, మనం తినేస్తాం. కరెక్ట్. కొంచెం ఇలా రబ్ చేయండి చేతుల మధ్యలో. ఇలా ఇలా అంటే ఏమవుతుందంటే మన బాడీ హీట్ తగిలి అది కొంచెం కరుగుతుంది. అది కరిగినప్పుడు దాన్ని ఇలా ఉల్టా చేస్తే అంతే వచ్చేస్తుంది, అంతే కదా? అవునండి. సో ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా ఇవ్వచ్చు పిల్లలకి. ఎస్, ఇలా ఇలా అంటూ ఉండండి, అదే వస్తుంది. ఈ మధ్య ఇలాంటి కుల్ఫీలో ఇలా స్టిక్ పెట్టో కూడా వస్తున్నాయండి. అవునండి. సో మనకు మోల్డ్స్ అలా దొరుకుతున్నాయి. ఇలా పెట్టి దాన్ని మూత పెట్టాలి, అవి కూడా వస్తున్నాయి. సో పిల్లలకి ఇచ్చేసి మీరు ఇలా చల్లగా ఇలా రబ్ చేసి తర్వాత ఎవరిది వాళ్ళు ఓపెన్ చేసుకుంటుంటే అలా వాళ్ళకు కుస్తీ పట్టేస్తారు వాళ్ళు. తృప్తి కూడా. ఎస్, నైఫ్ ఇస్తారా? ఓకేనండి, చాక్లెట్ కుల్ఫీ రెడీ. థ్యాంక్ యూ. చాక్లెట్ కుల్ఫీ చాలా చల్లగా రెడీ. మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరి సెర్చ్ చేద్దాం. చాక్లెట్ కుల్ఫీ తయారీ విధానం: ఒక పాన్ లో పాలు పోసి బాగా మరగనివ్వాలి. దీనిలో పంచదార, కోవా, పాల పొడి, యాలకుల పొడి వేసి దగ్గర పడనివ్వాలి. తర్వాత కోకో పౌడర్, తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి మరి కాస్త దగ్గర పడనివ్వాలి. ఇది కాస్త చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని కుల్ఫీ మౌల్డ్స్ లోకి వేసుకుని 6 గంటల పాటు డీప్ ఫ్రీజర్ లో ఉంచాలి. అది గట్టిపడితే చాక్లెట్ కుల్ఫీ రెడీ. చాక్లెట్ కుల్ఫీ టేస్టింగ్ టైం. ఓకే, మీరు అలా తీసుకుంటారు, నేను ఇలా తీసుకుంటాను. ఓకే. ఆహా, చల్ల చల్లగా ప్లేట్ కూడా ఎంత బాగుందో. కొంచెం డిఫరెంట్గా ఉంది, అంటే ఆ చాక్లెట్ ఫ్లేవర్ తగులుతుంది మనకి. కుల్ఫీ అనగానే ఒకవేళ అంటే రెగ్యులర్గా తీసుకుంటాం, సో ఆ ఫ్లేవర్ మనకు బాగా అలవాటు కదా. సో దానికి కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది. కొంచెం డిఫరెంట్ గా ఉంది. కోకో ఫ్లేవర్ ఉంది కదా, చాలా డామినేటింగ్ గా ఉంది. ఎస్, అండ్ డ్రై ఫ్రూట్స్ అవి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి. కొత్త కుల్ఫీ తిన్న ఫీలింగ్ ఉంది. థ్యాంక్ యూ. చాలా చాలా బాగుందండి. చాక్లెట్ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. వారం 10 రోజులకోసారి ఏదైనా కొద్దిగా ఆయిల్ తీసుకుని గోరువెచ్చగా చేసుకుని ముఖము, మెడ, కాళ్ళు, చేతులు, శరీరం మొత్తం మృదువుగా మసాజ్ చేసుకుని ఒక 10 నిమిషాల తర్వాత కాస్త గోరువెచ్చని నీళ్ళతో కనుక స్నానం చేసినట్లయితే చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒళ్ళు నొప్పులు లాంటి సమస్య తగ్గుతుంది. శరీరం అంతా రక్త ప్రసరణ జరుగుతుంది కాబట్టి కొన్ని రకాల కండరాల నొప్పుల నుంచి చాలా వరకు రిలీఫ్ దొరుకుతుంది. అలాగే ఎముకలు, కండరాలు కూడా పటిష్టంగా తయారవుతాయి. కొన్ని రకాల చర్మ వ్యాధులు కూడా తగ్గుతాయి. చాలా ప్రయోజనాలు ఉన్నాయి కదా, ట్రై చేసి చూడండి. ఇవాళ వండిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్ లో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మనం చూసిన రెసిపీ కొబ్బరి రొట్టెలు. ఇది ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ ఉంది. ఇందులో మనం కనుక ఇంగ్రీడియంట్స్ చూస్తే కొబ్బరి, బెల్లము, బియ్యపిండి యూస్ చేశారు. సో అదొక క్విక్ ఈవినింగ్ స్నాక్ లాగా పనికొస్తుంది, ఒక స్వీట్ లాగా కూడా చిల్డ్రన్కి చాలా బాగా పనికొస్తుంది. కొబ్బరిలోంచి అగైన్ మనకి సమ్మర్లో స్పెసిఫిక్గా కావాల్సిన పొటాషియం న్యూట్రియంట్ అనేది దొరుకుతుంది. అలాగే పచ్చి కొబ్బరి యూజ్ చేసినప్పుడు చాలా వరకు మనకి పీచు పదార్థం కూడా దొరుకుతుంది. అలాగే ఇందులో స్వీట్నెస్ కోసం బెల్లం యాడ్ చేసాము. బెల్లం ఎప్పుడు కూడా షుగర్కి రీప్లేస్మెంట్ లాగానే వాడాలి. కానీ చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ కూడా అడుగుతూ ఉంటారు బెల్లం మనం వాడచ్చా లేదా అని. స్వీట్నెస్ అనేది, ఆ క్యాలరీస్ అనేది మనకి షుగర్ అండ్ బెల్లం రెండిట్లోనే ఈక్వల్గానే వస్తుంది. కానీ బెల్లం అన్రిఫైన్డ్ ఉండేసరికి మనకి అందులో న్యాచురల్ మినరల్స్ అనేవి ఉండిపోతాయి. అలాగే ఈ రెసిపీలో కొంచెం బియ్యపొడి కూడా ఉంటుంది కాబట్టి రిక్వైర్డ్ క్యాలరీస్ అనేది దానిలోంచి వస్తుంది. ఇది పెనం మీద మనం రొట్టెలాగా తయారు చేస్తాం కాబట్టి స్వీట్గా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలకి నచ్చుతుంది. అలాగే ఒక హెల్దీ సింపుల్ రెసిపీ కూడా. మనం చూసిన రెసిపీ మ్యాంగో లస్సీ. ఇది ఒక పర్ఫెక్ట్ సమ్మర్ డ్రింక్ ఎగ్జాంపుల్. మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ మ్యాంగోస్ ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి దాట్ అండ్ కర్డ్ సింపుల్గా యూజ్ చేసి ఒక హెల్దీ డ్రింక్ తయారు చేసి మన ఫ్యామిలీకి ఇచ్చినట్టు అవుతుంది. యూజువల్గా మ్యాంగోస్ స్వీట్గా ఉంటే కనుక మనం ఇందులో అడిషనల్ షుగర్ కూడా ఏమీ యాడ్ చేయకుండా కూడా తయారు చేస్తే ఒక కంప్లీట్లీ హెల్దీ రెసిపీ అవుతుంది. సో ఒక పక్కన మ్యాంగో నుంచి ఆ డీప్ యెల్లో కలర్ నుంచి మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ విటమిన్ ఏ వస్తుంది. అదే కాకుండా మనకి మ్యాంగోస్ నుంచి గుడ్ అమౌంట్ ఆఫ్ పొటాషియం వస్తుంది. పొటాషియం ఎప్పుడైతే మనకి స్వెట్లో మనకి ఎప్పుడు లాస్ అయ్యేది సోడియం అండ్ పొటాషియం లాంటి ఎలక్ట్రోలైట్స్ లాస్ అయిపోతూ ఉంటాయి కాబట్టి ఈ సమ్మర్ ఫ్రూట్ నుంచి మనకి అవి ఎక్కువ గుడ్ క్వాంటిటీలో లభిస్తుంది. సో ఒక పర్ఫెక్ట్ సమ్మర్ డ్రింక్ లాగా ఐడెంటిఫై చేసి కర్డ్ అండ్ మ్యాంగో కాంబినేషన్లో ఉంది కాబట్టి ఒక కూలింగ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ ఎవ్రీ డే మన డయట్లో ఈ సమ్మర్ పీరియడ్లో ఇంక్లూడ్ చేయొచ్చు. మనం చూసిన ఒక సూపర్ హెల్దీ రెసిపీ వీట్ గ్రాస్ స్మూదీ. మనం ఇందులో ఇంగ్రీడియంట్స్ కనుక చూస్తే వీట్ గ్రాస్, పాలకూర, అలాగే ఖర్జూరము స్వీట్నెస్ కోసం యాడ్ చేసాం. కొంచెం క్యారెట్స్ కూడా ఇంగ్రీడియంట్లో ఉన్నాయి. మెయిన్గా మన స్టార్ ఇంగ్రీడియంట్ ఏంటి ఇందులో అని చూస్తే వీట్ గ్రాస్ ఉంది. వీట్ గ్రాస్ మనం చాలా ఈజీగా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. మనం గోధుమలు కనుక 7 డిఫరెంట్ పాట్స్లో వేస్తే ఎవ్రీ డే ఒక 1 వీక్ తర్వాత మనకి ఆ చిన్న గ్రాస్ స్ప్రౌట్ వస్తుంది కాబట్టి ఆ టెండర్ లీఫ్ని అయితేనే మనము జ్యూస్ లాగా తయారు చేసి తీసుకోవచ్చు. ఈ వీట్ గ్రాస్ తీసుకుంటే మనకి ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ లాగా పనికొస్తుంది. ఎస్పెషల్లీ యాంటీ క్యాన్సర్ థెరపీలో ఇది చాలా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. మనకి గుడ్ టెండర్ క్లోరోఫిల్ ఫ్రెష్లీ మేడ్ క్లోరోఫిల్ దొరుకుతుంది కాబట్టి ఒక వండర్ఫుల్ డీటాక్సిఫైయింగ్ ప్రాపర్టీ ఈ వీట్ గ్రాస్కి ఉంటుంది. సో ఎవరు తీసుకోవచ్చు అని చూస్తే డిఫరెంట్ కండిషన్స్ ఉన్నవాళ్ళు, ఇన్ఫ్లమేషన్ ఉన్నవాళ్ళు, ఏదైనా టాక్సిన్స్ ఉన్నవాళ్ళు, స్కిన్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు తప్పకుండా వాళ్ళ డైట్లో ఇది ఇంక్లూడ్ చేయొచ్చు. మనం స్మూదీ లాగా తయారు చేసి తీసుకోవచ్చు, లేకపోతే సింపుల్ ఒక నిమ్మకాయ జ్యూస్లో కూడా యాడ్ చేసి వీట్ గ్రాస్ని తీసుకుంటూ ఉండొచ్చు. ఈ రెసిపీలో మనకి క్యారెట్స్ అండ్ పాలకూర కూడా అడిషనల్గా ఉన్నాయి. ఈ రెండింటి నుంచి కూడా మనకి విటమిన్ ఏ వస్తుంది. ఆ డీప్ గ్రీన్ కలర్ ఉన్నప్పుడు, డీప్ ఆరెంజ్ కలర్ ఉన్నప్పుడు రెండిట్లోంచి మనకి విటమిన్ ఏ అనేది వస్తుంది. ఇక్కడ స్వీట్నెస్ కోసము కొంచెము ఖర్జూరాలు యాడ్ చేశారు. సో ఖర్జూరాల నుంచి కూడా స్వీట్నెస్తో పాటు మనకి పొటాషియం వస్తుంది. సో ఇది ఒక గుడ్ సమ్మర్ స్మూదీ అనుకోవచ్చు, ఒక హెల్దీ స్మూదీ అనుకోవచ్చు, ఒక వెయిట్ లాస్ స్మూదీగా ఇంక్లూడ్ చేయొచ్చు. అలాగే ఒక డీటాక్సిఫైయింగ్ డ్రింక్ లాగా కూడా మన డయట్లో రెగ్యులర్గా మనం ఇంక్లూడ్ చేయొచ్చు. మనం చూసిన రెసిపీ చోకో కుల్ఫీ. అఫ్ కోర్స్ మనం సమ్మర్స్లో కావాల్సిన కూల్ రెసిపీ మనం ఇంట్లో కనుక ఈ ఇంగ్రీడియంట్స్తో యూజ్ చేసి తయారు చేసుకోగలిగితే మనము ఒక గుడ్ సేఫ్ అండ్ హైజీనిక్ రెసిపీ తయారు చేసినట్టు అవుతుంది. ఇందులో మెయిన్లీ కుల్ఫీలో కావాల్సిన ఖోవా, పంచదార, పాలు, మిల్క్ పౌడర్ అండ్ కోకో పౌడర్ ఇవన్నీ యాడ్ చేశారు. సో మనం ఖోవాలోంచి ఏమొస్తుంది అని చూస్తే ప్రైమరీలీ మనకి ఫ్యాట్ కంటెంట్
ఫ్యాట్ అనేది ఎస్పెషలీ సాచురేటెడ్ ఫ్యాట్ వస్తుంది. ఇందులో మిల్క్ పౌడర్ ఉంది, కొంచెం మిల్క్ కూడా యాడ్ చేశారు కాబట్టి దానిలోంచి మనకి కాల్షియం లాంటి ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ వస్తాయి. సో షుగర్ ఆఫ్ కోర్స్ మనకి ఆ స్వీట్నెస్ షుగర్ నుంచే వస్తుంది కాబట్టి ఆ క్యాలరీస్ కూడా డెఫినెట్గా యాడ్ అవుతాయి. సో స్వీట్ కదా, దీనిలోంచి తినచ్చా లేదా, రెగ్యులర్గా తినచ్చా సమ్మర్స్లో అంటే మనకి ఫ్యాట్ అండ్ షుగర్ ఈ రెండిట్లోంచి గుడ్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ వస్తాయి కాబట్టి మనం మరీ రెగ్యులర్గా డైలీ ఇంటేక్లో ఇంక్లూడ్ చేయలేం కానీ ఎప్పుడన్నా ఒకసారి ఒకేజనల్గా ఇంక్లూడ్ చేయాల్సిన రెసిపీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. వెల్లుల్లి వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయని మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం. కొద్దిగా వెల్లుల్లిని పేస్ట్ లాగా తయారు చేసుకుని గోళ్ళ మీద మృదువుగా మసాజ్ చేసుకుని ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అలాగే ఉంచుకుని ఆ తర్వాత వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే గోళ్ళు బాగా బలంగా దృఢంగా తయారవుతాయి. అంటే పెలిసి బారిపోయి విరిగిపోకుండా స్ట్రాంగ్గా ఉంటాయి. తెలుగు రుచిని మీరు ఇప్పుడు చూడొచ్చు ఈ టీవీ విన్ యాప్లో ఎప్పుడైనా ఎక్కడైనా. రాజుగారు ఇవాళ చేసిన వంటలు ఎప్పటిలాగే చాలా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెల్కమ్ అండి. చూస్తున్నారు కదండి, మరి మేము చేసే ఈ వంటలు మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేస్తూ ఉండండి. అలాగే మీ సలహాలని సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.